హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చాలా బాగా చేసుకొని ఉంటారు కదా. అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ అందరికీ కూడా అంతా మంచే జరగాలని, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి బఠానీ మెంతి కూర రెండు కూడా చాలా బాగా దొరుకుతున్నాయి కదా. ఈ సీజన్లో అందరూ కూడా తప్పకుండా చేసుకోవాల్సింది మేతి మటర్ మసాలా అండి. ఇదే మనం బయట రెస్టారెంట్లో తింటే చాలా కాస్ట్ అవుతుంది. ఇంట్లోనే సేమ్ టెక్చర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదండి. మరి ఎంతో టేస్టీగా ఉండేటువంటి మేతి మటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. మెంతి కూర చాలా ఫ్రెష్గా వస్తుంది కదండి. ఇప్పుడు ఈ సీజన్లో దొరికినవి ఏవి కూడా మిస్ చేసుకోవద్దండి. నా సలహా అయితే ఇదే. మెంతి కూర ఎంత మంచిదో అందరికీ తెలుసు. మెంతి కూర రెండు కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మెంతులు కానీ మెంతి కూరలో కానీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయండి. హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అయితే చాలా చాలా మంచిది. మెంతులు నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఆ వాటర్ తాగారనుకోండి, షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ అవుతుందంట. మెంతి ఆకు కూడా అంతే బెనిఫిట్స్ ఉంటాయి. మెంతి ఆకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఫ్రెష్గా ఉన్నటువంటి ఆకును తీసేసుకొని ఫస్ట్ శుభ్రం చేసేసుకుందాం. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆకునైతే సన్నగా కట్ చేసి పెట్టేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్నారనుకోండి బాగా మగ్గుతుంది. ఇలా రప్ప 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 వీలైనంత సన్నగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా సైడ్కి పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే ఒక 5-6 ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర బ్యాడికాయలు ఉంటే బ్యాడికాయలు వేసుకోండి, రంగు బాగా వస్తుంది. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుందాం. ఈ నువ్వులు పల్లీలు వేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది, క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. మామూలుగా అయితే రెస్టారెంట్స్లో దీనికోసం క్రీమ్ యాడ్ చేస్తారు, వెన్న ఇవన్నీ యాడ్ చేస్తారు. మనకి ఇవి ఏవి లేకోకుండా కూడా మనం హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ చక్కగా వేగిపోయి ఉన్నాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టుకుందాం. అన్నీ కూడా చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారండి, ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి యాడ్ చేసుకోండి. ఈ ఫ్లేవరు ఈ కర్రీలో ముఖ్యంగా చాలా బాగుంటుందండి. ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకుందాము. ఈ వెల్లుల్లి ఇలా ఆయిల్లో ఫ్రై అయితే ఫ్లేవర్ నిజంగా చాలా బాగా వస్తుంది తెలుసా. అసలు వేగుతుంటేనే గుమగుమలు ఆడిపోతున్నట్టు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. వెల్లుల్లి బాగా వేగిపోయాయి, కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అలా అని చెప్పేసి మళ్ళీ ఎర్రగా అవనక్కర్లేదండి, మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి బఠానీలు యాడ్ చేసుకుందాము. బఠానీలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, సీజన్ కదా. లేనప్పుడు అయితే తక్కువగా యాడ్ చేసుకుంటాను, అప్పుడు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. బఠానీలు కొంచెం బాగా మగ్గాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేశారంటే తొందరగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి బఠానీలు ఎక్కువ వేసాను. ఎందుకంటే ఈ కర్రీ అంటే అంత ఇష్టం అండి అసలు. మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకుందాం. చూడండి, బఠానీ మగ్గాయి కదా, అప్పుడే మనకు తెలిసిపోతుంది. ఇలా వైట్గా అయ్యాయి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం.
సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక్క అర నిమిషం పాటు అలా మగ్గిద్దాం. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోండి. మనము ఆల్రెడీ మసాలా రుబ్బేటప్పుడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. నేనైతే 1.5 టీ స్పూన్ యాడ్ చేశాను. ఈ ఉప్పు, కారం, పసుపు అంతా బాగా బఠానీలు పడతాయన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మెంతికూర క్లీన్ చేసి కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, యాడ్ చేసేసుకున్నాం. ఇలా అయితే ఎక్కువ ఆకుకూర తినొచ్చండి బాగా. ఎంతో ఇది ఫ్రై అయితే చాలా తక్కువగా అనిపిస్తుంది, అప్పుడు మనం ఇంత ఆకుకూర వేసామా అనిపిస్తుంది. అంతా బాగా మిక్స్ చేసుకున్నాం. లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మెంతికూర మగ్గించుకుంటే బాగా మగ్గిపోతుంది. ఇలా అంతా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ మగ్గించుకుందాం. చూసారండి ఆకంతా మగ్గుతూ ఉంది కదా. ఇలా ఆకు మగ్గిన తర్వాత టొమాటోలు యాడ్ చేసుకుందాం. టొమాటోలు ముందే వేసేస్తే ఆకు మగ్గదని చెప్పేసి మెంతికూర మగ్గిన తర్వాత మనం టొమాటోలు యాడ్ చేసుకుందాం. ఒక టమాటో అయితే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చూసారండి టమాటాలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇలా అంత బాగా దగ్గరగా వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. అలాగే మిక్సీ జార్లో కూడా వాటర్ యాడ్ చేసేసి మన గ్రేవీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ మసాలా వేసుకున్నారనుకోండి మనకి బటరు, క్రీము ఏమీ వేయనక్కర్లేదండి. ఇలా వేసుకున్నారనుకోండి రెస్టారెంట్ స్టైల్లో మేతి మటర్ మసాలా సూపర్ టేస్టీగా మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు అలా మగ్గించుకున్నారనుకోండి ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేస్తాయి. ఇప్పుడు అసలు మూత తీయకుండానే గుమగుమలాడిపోతుంది. అసలు టెక్స్చర్ చూసారండి ఎలా కనిపిస్తుంది, సూపర్గా ఉంది అసలు. అబ్బా ఫ్లేవర్ అయితే అద్దరిపోతుంది అసలు. మనకి కన్సిస్టెన్సీ కూడా రోటీ చపాతీలోకి అయితే ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. మనకి రైస్లో కనుకోండి ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి, ఆ టేస్ట్ బాగోదు. ఇలా ఉంటేనే ఈ మేతి మటర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి చపాతీ, రోటీ, పరాటా దేంట్లోకైనా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేను దీనికి వచ్చేసి నార్మల్గా చపాతీ చేద్దాం అనుకున్నానండి. ఈ చపాతీని ఏం చేస్తారంటే ఇంకొంచెం డిఫరెంట్గా ఇలా పైన వచ్చేసి నువ్వులు అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకొని ఇలా చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది తెలుసా. ఇప్పుడు వచ్చేసి పొడిపిండి వేసేసుకొని చపాతీలాగా రుద్దేసుకోవడమే. నార్మల్గా చేసేది ఇంకొంచెం డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది కదా. ఇలా కొంచెం మందంగా ఒత్తుకుంటే ఓవెల్ షేప్లో నాన్ లాగా అవుతుందండి. నాన్ అంటే అందరూ ఇష్టపడతారు కదా, కాకపోతే చపాతీ కంటే కూడా ఇది కొంచెం మందంగా ఒత్తుకోవాలి, మరీ మందంగా ఒత్తుకోకండి. మనం రెగ్యులర్గా చేసేది కొంచెం డిఫరెంట్గా చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా చేతిలోకి తీసుకొని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, కొద్దిగా ఇలా వాటర్ తడపండి. పెనంకి అంటుకుంటుంది, మనకి నాన్ లాగా వస్తుందన్నమాట. మరి నీరు పోసేయకండి, జస్ట్ ఊరికే తడపండి ఇలా అంతే. ఇప్పుడు దీన్ని పెనం మీద వేసేసుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ తడిపిండే సైడు కిందికి వచ్చేలాగా వేసేసుకోవాలి. ఐరన్ తవా మీద కాలుస్తున్నా. ఇలా బబుల్స్ లాగా వస్తుంది కదా, ఇప్పుడు తిరిగి రెండో వైపుకు టర్న్ చేసుకుందాం. ఆ టెక్చర్ అనేది మనకి నాన్ లాగా వస్తుంది. మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాదు, కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా బాగుంటుంది. ఇలా కాలిన తర్వాత అప్పుడు మనము నెయ్యి కానీ వెన్న కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఆయిలే వేస్తున్నానండి.
మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మందంగా ఒత్తుకున్నాం కాబట్టి కొంచెం స్లోగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకి కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ తినడానికి ఇష్టపడతారనమాట. బాగుంది కదా. రెగ్యులర్గా చేసే చపాతీని ఇలా కొంచెం డిఫరెంట్గా అంతే. ఇలా ఎడ్జెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగుంది కదా. బాగా ఫ్రై అయిపోయిందండి. ఇది వచ్చేసి పెనమే రెండో వైపు తిప్పాను రండి, ట్రై చేద్దామని. మనం ప్రిపేర్ చేసుకున్న నాను చూడ్డానికైతే భలే కలర్ఫుల్గా ఉన్నాయండి. మనం ప్రిపేర్ చేసుకున్న మేతి మటర్, ఆహా పోలా అద్దరి పోలా. ఇప్పుడు మనకి కలర్ఫుల్గా ఫినిష్ అయిపోయిందనమాట. ఎంత బాగుంది కదా చూడ్డానికి. టేస్ట్ ఇంకా అద్దరిపోతుంది అసలు ఇలా చూడడం కంటే. గోధుమ పిండితో నాను అలాగే మేతి మటర్ చూడ్డానికే సూపర్గా ఉంది కదా. ఇంకా తింటే ఎలా ఉంటుంది చెప్పండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ సీజన్లో అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే బఠానీ కూడా ఎక్కువగా వస్తుంది, మనకి మెంతికూర కూడా చాలా ఎక్కువగా వస్తుంది కదా. ఇలా ప్రిపేర్ చేసేసుకొని కానించేసేయండి మరి. ఇంకా మరి ఇంకెందుకండి ఆలస్యం, ఎప్పుడెప్పుడు టేస్ట్ చూసేద్దాం అన్నట్లుగా ఉంది. వేరే లెవెల్ అండి. సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు. చాలా చాలా బాగుంది. కొంచెం కారం కారంగా సూపర్గా ఉంది అసలు. ఇలా స్పైస్ ఉంటేనే కదా మధ్య, స్పైస్ లేకుంటే ఏముంటుంది చెప్పండి. స్పైసీగా సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు. ఈ సీజన్లో మాత్రం అస్సలు మిస్ కావద్దండి. చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. మనం ఎక్కువ మసాలాలు వేయకోకుండా సూపర్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇలా మేతి మటర్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, అసలు ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా ప్లెయిన్ చపాతీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి, ఇంకా అదిరిపోదా అసలు. లంచ్కైనా డిన్నర్కైనా దేనికైనా సూపర్గా ఉంటుంది. లంచ్ బాక్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వెంటనే బఠానీలు మెంతికూర తెచ్చేసి ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో షేర్ చేసేయండి. లైక్ చేయడం, హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి టేస్టీ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.